ఎప్పుడైతే హనుమ ద్రోణగిరి పర్వతానికి సంజీవిని కోసం వెళ్తాడో అప్పుడు రావణుడు పంపించిన కాల్నేమి హనుమంతుడితో అంటాడు వారు సరోవరానికి వెళ్లి స్నానం చెయ్యాలని. ఎప్పుడైతే వారు స్నానానికి సరోవరంలోకి వెళ్తారో అప్పుడొక మొసలి వారి మీద దాడి చేస్తుంది. హనుమ ఆ మొసలిని వధిస్తారు. హనుమ కాల్నేమిని పరాజయం పాలు చేస్తారు. ఆ తర్వాత మొత్తం పర్వతాన్ని చేతిలోకి తీసుకుని శ్రీరాముడిని రక్షించడానికి వెళ్తారు. వినండి, త్రేతాయుగానికి చెందింది బ్రహ్మదేవుడు, దేవతల రాజైన ఇంద్రుడు, అగ్ని, వాయు, అలాగే సమస్త దేవతలు, సప్త ఋషులు, అలాగే భూదేవి అందరూ కలిసి వైకుంఠలోకానికి యతించారు. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దేవతలందరి స్వామి, శరణాగత రక్షక, మీకు జయము. హే కృపాళు, మీ లీల అద్భుతమైనది. దాని గురించి ఎవరికీ తెలియదు. ఎవరు కూడా తెలుసుకునే ప్రయత్నమూ చేయలేరు. దానిని ఎవరైనా తెలుసుకోవాలంటే వారి మీద మీ కృప ఉండాలి. మా మీద కృప చూపించండి. పాపాన్ని నాశనం చేసే నారాయణ, మా మొర ఆలకించండి ప్రభు. భూదేవి సహిత సమస్త దేవతలందరూ తమ మనస, వాచ, కర్మణ మీ శరణు వేడుటకు ఇక్కడికి విచ్చేశారు. హే అవినాశి, మాకు దర్శనమిచ్చి మాకు ఉపకారము చేయండి ప్రభు. హే భక్తవత్సల, ఓ శరణాగత వత్సల, మమ్మల్ని మీరు రక్షించండి. హే శ్రీపతి, మీరే నా పాలకులు, మీరే నా రక్షకులు నాథా. మీ ఆదేశానుసారం నేను మృత్యులోకంలో సమస్త జీవులకు ఆశ్రయమిస్తున్నాను. వారి భారాన్ని మోస్తున్నాను. అన్నిటినీ సహిస్తూ కూడా వారి ఆలనా పాలన చూస్తున్నాను. కానీ రాక్షసరాజైన రావణుడు నన్నెంత బాధ పెడుతున్నాడంటే దాన్ని నేను సహించలేకపోతున్నాను. తన బలం చూసుకుని మదమెక్కి రావణుడు ఆటంకాలని సృష్టిస్తున్నాడు. ఎవరైనా కొంచెం బలవంతులు అని అనుకుంటే వారిని ఆ ఉన్మాద రావణుడు యుద్ధం దేహి, యుద్ధం దేహి అంటూ యుద్ధానికి రెచ్చగొడుతున్నాడు ప్రభు. నిర్బలలు, శాంతిప్రియ జీవులు, వారిని కూడా కారణం లేకుండా విసిగిస్తున్నాడు. రావణుడు అతని రాక్షసులు ఋషులను యజ్ఞం చేయనివ్వడం లేదు, మునులను తపస్సు చెయ్యనివ్వడం లేదు. తన మనోరంజనం కోసం నిర్దోష జీవులను హత్య చేస్తున్నాడు. భూమండలం అంతటిలో రావణుడు స్త్రీలను అపహరించి వారి పట్ల అత్యాచారం చేస్తున్నాడు. ఏ స్త్రీ కూడా ఎక్కడా సురక్షితంగా లేదు. హే ప్రభు, అతని అత్యాచారాన్ని చూసి నా తల్లి హృదయం పగిలిపోతోంది. ఇక నేనిది భరించలేను ప్రభు. నాకు ఈ రాక్షసుడి నుంచి విముక్తి కలిగించండి. హే విష్ణుదేవా, ఆ రావణుడు మా దేవతలను కూడా నిరంతరం ఇబ్బంది పెడుతున్నాడు. మా దేవతలం ప్రకృతి నియమాలను రక్షిస్తూ వస్తున్నాం. మా కారణంగా ఏ తత్వానికి ఎటువంటి భంగం కలగదు. కానీ రావణుడు మేము సనాతన నియమాలను ఛేదించే విధంగా చేస్తున్నాడు. అతను భయపెడుతుంటే మేము ఏమీ చేయలేకపోతున్నాం.
నా మార్గానికి అడ్డొస్తావా? ఏ ఇంద్ర, నీకు ఎంత దుస్సాహసం! నీ మేఘాల ద్వారా నువ్వు నన్ను ఆపాలని అనుకుంటున్నావా? నీ పరాజయాన్ని మర్చిపోయావా? కావాలంటే గుర్తు చెయ్యనా? లేక మళ్ళీ ఒకసారి నాతో ఢీ కొట్టాలని అనుకుంటున్నావా? ఆ కోరికే ఉండుంటే రా ఇంద్ర, రా! నీ మబ్బులను అడ్డు తొలగించలేదంటే ఈ క్షణమే నేను నీ అంతు తేలుస్తాను. చాలా మంచిది, చాలా మంచి పని చేశావు ఇంద్ర. నువ్వు త్వరగా అర్థం చేసుకున్నావు. నాతో స్నేహం చెయ్యడమే నీకు మంచిదని. సూర్యదేవా, అసలు ఏం చేస్తున్నారు మీరు? మీ సామ్రాట్ని చూసి నేర్చుకోండి, నాకు అనుకూలంగా ఉండండి. చూస్తున్నారు కదా, మీ కిరణాల కారణంగా నాకు ఇప్పుడు బాగా తల తిరుగుతోంది. అన్నట్టు ఆ చంద్రదేవుడు, ఆ చంద్రదేవుడికి వెళ్ళి చెప్పండి, వాతావరణాన్ని కాస్త చల్లబరచమని. వెళ్ళండి. హే ప్రభు, రావణుడి అత్యాచారాల వల్ల మా రక్షణ సామర్థ్యం మీలోనే ఉంది. మీరు సమస్త జీవాల అంతరాత్మ. మా అందరిలో ఏదైతే శక్తి ఉందో అది మీ వల్లనే ఉంది. మేము మీ శరణులో ఉన్నాం. హే ప్రభు, త్వరగా మమ్మల్ని ఉద్ధరించండి శ్రీపతి, లేకపోతే ఈ వ్యవస్థ మొత్తం నాశనమవుతుంది. జగత్పిత బ్రహ్మదేవుని వరాన్ని పొంది రావణుడు అహంకారపూరితుడయ్యాడు. ఈ సమయంలో ఈ సృష్టిలో అతన్ని అణిచివేయగల శక్తి ఎవరి వద్దనూ లేదు. హే ప్రభు, ఆ ఆకతాయి నుండి మాకు ఎప్పటికీ విముక్తి లభించదా? మీరు నిరాశ చెందకండి బ్రహ్మదేవ, మేము మాట ఇస్తున్నాం. ఎప్పుడైతే గోమాత, విప్రజనం, సకల సముదాయానికి, దేవతలకు విపత్తు సంభవిస్తుందో, అలాగే అవిశ్వాసం, అనాచారం, అధర్మం హెచ్చుమీరిపోతుందో, ధర్మానికి హాని వాటిల్లుతుందో, అదేవిధంగా ఎప్పుడు భక్తులు మమ్ము అపహసించి మా భక్తిని మూఢనమ్మకమని భావిస్తారో, అప్పుడు మేము సజ్జనుల రక్షణార్థం, దుర్జనుల వినాశనార్థం యజ్ఞయాగాల వైదిక మర్యాద, అలాగే ధర్మస్థాపనకు మేము అవతరిస్తాం. మా ఈ ప్రతిజ్ఞ
అచలమైనది. భక్తుల రక్షణార్థం మేము అవశ్యం అవతరిస్తాం. శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహావిష్ణువుకి. పూర్వకాలంలో రావణుడు కఠోర తపస్సాచరించాడు. ఆ బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకున్నాడు. తనని దేవతలు, దైత్యులు, గరుడ, నాగ, యక్షాదులు ఎవ్వరూ సంహరించకూడదని. కానీ ఆ సమయంలో అతడు మానవుల ప్రస్తావన తేలేదు. అలాగే తిరస్కారంతో చెప్పాడు, మానవులు అతడి దృష్టిలో ఎంతో చులకన అని. అహంకారమే ఎల్లప్పుడూ పతనానికి కారణమవుతుంది. రావణుని పతనానికి కారణం కూడా ఆ అహంకారమే అవుతుంది. ఎందుకంటే త్వరలోనే మేము మానవ రూపంలో అవతరించి దుష్టుడైన రావణుణ్ణి వధిస్తాము. హే పురుషోత్తమ, మేమేం చేయాల్సి ఉంటుంది? ఆదేశించండి ప్రభు. మీరందరూ కూడా పృథ్వీపై మీ మీ అంశాలతో వానర కులంలో అలాగే ఋక్షకులంలో అవతరించండి. సమయం ఆసన్నమైనప్పుడు రావణుడికి విరుద్ధంగా ధర్మయుద్ధంలో మేము నీ సహాయాన్ని పొందుతాం. మీరు సమస్త జగత్తుకు పాలకులు. ఈ ధరణి, ఈ సమస్త బ్రహ్మాండము మీ నుంచి పుట్టుకొచ్చింది. ప్రళయకాలంలో దానిని మీలో లీనం చేసుకుంటారు. హే ప్రభు, రావణుడి నాశనం కోసం మీ ఒక్క కటాక్షమే సరిపోతుంది. అయినా మీకు మా సాయం కావాలా? హే ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మీ లీలకు ముక్తులమయ్యే అహంకారానికి గురి కాకూడదు. మీ సహోదరి రుక్మిణీదేవి ప్రేమ కోసం ఎప్పుడూ త్యాగం చేస్తుంది, కానీ ప్రదర్శించదు. అయినప్పటికీ మా పట్ల ఉన్న అతీతమైన ప్రేమ కొన్ని సమయములలో మేల్కొలుపుతూ ఉంటుంది. ఏమైంది దేవి? ఏవైనా వచించాలా? ఏమీ లేదు నాదా. ఈ నరావతారం మేము ధర్మస్థాపన కోసం ఎత్తాలి దేవి. కానీ ఏ ధర్మకార్యమైనా ధర్మపత్ని లేకుండా సంపూర్ణం కానే కాదు. మీరు మా సహచరిణి. తమరే ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ అవతారముతో మేము అనాచారి రాక్షసులను వధిస్తాం. కానీ ఈ అవతారం దాల్చాలన్న మా ఉద్దేశం మా యొక్క జీవిత చరిత్ర ద్వారా సదాచారానికి ఆదర్శప్రాయంగా మారాలి. మానవులకు శిక్షణ, ప్రేరణ కోసం మేము సత్యం, ధర్మం అనే రెండు పాదాలపై నడుస్తాం. జీవితపు విలువలకు మేము కట్టుబడి ఉంటాం. మా ఈ అవతారం మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఓం నమః శివాయ. రామ రామ
రామ రామ రామ రామ మీరు ఎవరి పేరును జపిస్తున్నారు మహాదేవా? రామ నా రామ రామా? ఈ పేరులో ఎంతో ప్రశాంతత ఉంది. అనాది కాలం నుండి ఈ పేరు ఈ జగత్తుది. అప్పటి నుండి సిద్ధ సరళ మంత్రమైంది. అదెలా మహాదేవా? ఓం నమో నారాయణ మంత్రం నుండి బీజాక్షరం రా. అలాగే ఓం నమ శివాయ మంత్రం నుండి బీజాక్షరం మాని కలిపితే ఈ రామ మంత్రం రచించబడుతుంది. ఈ అమూల్యమైన మంత్రంలో భగవానుడు విష్ణువు కళ్యాణం యొక్క కార్యశక్తితో పాటు నా శక్తి కూడా ఉంటుంది. ఈ మంత్రం సర్వమంగళ కార్యం, మోక్ష కార్యం, అన్ని ప్రాణుల కళ్యాణానికి రామబాణ ఔషధం. మీ లీల అపారమైనది పరమేశ్వరా. మీరు ఉగ్రరూప ధారణ చేస్తే ముల్లోకాలు వణికిపోతాయి. అదే ప్రేమలో నిమగ్నమైతే ఇలా చూసేవాళ్లకి కూడా ఆనందమయంగా ఉంటుంది. నా మనసులో ఏదైతే ఆనందం నిండిందో త్వరలోనే అది మొత్తం భూమండలానికి విస్తరిస్తుంది. అదెలా మహాదేవా? ఎందుకంటే మీ పరమ రహస్యమయమైన సోదరుడు మహావిష్ణువు మానవ రూపంలో జన్మించబోతున్నారు. ఈ అద్భుతమైన అవతారంలో వారి పేరు అవుతుంది శ్రీరామ. వారు ఖచ్చితంగా నాకు సోదరులే. కానీ మీ ప్రేమ సమర్పణ సమక్షంలో నా ప్రేమ అసలు ఎక్కడా కనపడదు. ఋషులు సత్యమే పలికారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్థ హృదయం విష్ణు విష్ణుష్ట హృదయం శివం. అంటే శివుడు ఆ విష్ణువు రూపం, ఆ విష్ణువు శివరూపం. శివుడు విష్ణు హృదయంలో నివసిస్తారు, ఇక విష్ణువు శివహృదయంలో. కాని మహాదేవా, శ్రీనారాయణుడికి అవతారం ఎత్తాల్సిన అవసరమేముంది? వారెప్పుడనుకుంటే అప్పుడు తన చక్రంతో రావణుడి 10 తలలను నరికేయొచ్చు కదా. ఖచ్చితంగా నరికేయచ్చు శైలపుత్రి. కాని శ్రీహరి బ్రహ్మదేవుడి అవతారాన్ని అవహేళన చెయ్యరు. ఎందుకంటే బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు ఇంకా నేను 3 వేరు అస్తిత్వాలై ఉండొచ్చు. కానీ నిజానికి మేము ముగ్గురము ఒక్కటే. భవానీ, ఈ రావణుడు 10 సహస్ర సంవత్సరాలు కఠినమైన తపస్సును చేసి ఎన్నో శుభకర్మలను సేకరించాడు. వాటికి కట్టుబడి బ్రహ్మదేవుడు అతడు కోరిన వరం ఇవ్వాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి అజయుడై అత్యాచారానికి ఒడిగట్టాడు. అందుకనే ఆ పాపాత్ముడి పూర్వపుణ్యం ముగిసేంత వరకు అతడిని వధించడం కుదరదు. ఇప్పుడు అతడి మరణం దగ్గర పడుతోంది. త్వరలోనే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిలా అవతరించి
అతడిని అంతం చేస్తారు. వారి ఈ కార్యంలో నేను వారికి సాయం చేస్తాను. మీరా మహేశ్వర? అవును భవానీ. శ్రీ మహావిష్ణువు యొక్క రామవతారంతో పాటు నా అంశం వానర కులంలో ఉంది. ఉత్తమ వానరుడు హనుమంతుడిగా జన్మిస్తుంది. తన భక్తి అలాగే సమర్పణతో ప్రభువులని ప్రసన్నులను చేస్తారు. శ్రీరామనామ సిద్ధిని ప్రసిద్ధి చేస్తారు. वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे लक्ष्मीकांत